దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ. ఓం నమ శివాయ. మార్చి 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆ యొక్క జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగాలలో గల శివాలయాల్లో ఆ శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆ జ్యోతిర్లింగ స్వరూపమైన జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగం ఒక జ్యోతిర్లింగమైన శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికాదేవి దేవస్థానంలో ఉన్న శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంటే మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 11 రోజుల పాటు దేదీప్యమానంగా ఆ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తండోపతండాలుగా పాల్గొంటూ ఆ స్వామి అమ్మవార్లను చూచి తరిస్తున్నారు. అక్కడ ఆ స్థానాచార్యులు, ఆ అర్చక స్వాములు, వేద పండితులు, కార్యనిర్వహణాధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలో స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. తర్వాత చండీయాగం చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ బ్రహ్మోత్సవాలకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి పర్యవేక్షణలో శివ పరివార దేవతలతో ఒకరైన చండీశ్వరి నాయకత్వంలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే మరో విశేషం ఏమంటే ఆ విజయవాడలో ఉన్న ఇంద్రకిలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుండి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం లాగానే 4వ తేదీ ఆదివారము అర్చక బృందము ఆ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ పట్టు వస్త్రాల సమర్పణకు అక్కడ దేవస్థానం శ్రీశైల దేవస్థానం ఆహ్వానం పలికి అక్కడ వేదాశీర్వచనాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను చూడడానికి రాయలసీమ జిల్లాల ప్రాంతమే కాకుండా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా, వివిధ ప్రాంతాల వాళ్ళు కూడా ఆ యొక్క శ్రీశైలంలో జరిగే మల్లన్న ఉత్సవాలకు, ఆ యొక్క శివరాత్రి సందర్భంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో పాల్గొంటూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఆ స్వామి అమ్మవార్లను చూచి తరిస్తూ జీవితం ధన్యం పొందుతున్నారు. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికాదేవి ఉత్సవాలలో పాల్గొనడం అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. అక్కడ పాతాళ గంగ ఉంది. పాతాళ గంగలో ఉదయం పూట స్నానం చేసి, ఆ స్నానం చేసిన తర్వాత స్వామివారి ప్రదక్షిణ చేస్తూ ఆ స్వామివారికి తర్వాత దర్శించుకుంటున్నారని భక్తులు పేర్కొంటున్నారు. శ్రీశైలం అడవులు, అలాగే ఆ పరిసర ప్రాంతాలు ఆ పాతాళ గంగను చూచి తరిస్తున్నారు. అక్కడే పాలధార పంచదార కూడా అక్కడ ఉన్నది. పాలధార పంచదారలో ఆదిశంకరాచార్యులు తపస్సు చేసినట్లు కూడా స్థల పురాణం చెప్తుంది. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంటర్ కూడా రాయండి. జై శ్రీరామ్.